సి తర్వాత ఏ ఇలా ఒకటి తర్వాత ఒకటే సార్. కాస్ సి ఈక్వల్స్ ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సి ఏదైతే యాంగిల్ తీసుకుంటున్నామో అది మైనస్ చేస్తాం, మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఓకే, సి అప్పుడు సి కాకుండా మిగిలింది కింద వస్తుంది, బి కాకుండా మిగిలింది కింద వస్తుంది, ఏ కాకుండా మిగిలింది కింద వస్తాయి. అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను ట్రిక్స్ అంతే. సో కాస్ సి ఈక్వల్స్ టు వాట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఓకే రైట్. నెక్స్ట్ ప్రొజెక్షన్ రూల్ అంటాం. ఏది ఏ రూల్ అని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు, కానీ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే కాకపోతే ఇక్కడ అడుగుతాడు కూడా ఏమనంటే 1 మార్క్ క్వశ్చన్ కి రైట్ ఎనీ 2 సైన్ రైట్ సైన్ రూల్ అంటాడు. ఓకేనా, రైట్ గా సైన్ రూల్ అంటాడు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి రైట్ గా సైన్ రూల్ అనగానే ఏం రాయాలి, ఇది రాసేయాలి. ఓకేనా, ఇది రాసేయాలి రైట్ సైన్ రూల్ అంటే. రైట్ గా కొసైన్ రూల్ అన్నాడు అనుకో 3 రాసేయాలి. ఓకే, రైట్ ఎనీ 2 ఆఫ్ కొసైన్ రాయాలి, కొసైన్ రూల్ అన్నాడు అనుకో ఏమైనా 2 రాయాలి. ఓకే రైట్, రైట్ ఎనీ 2 ఆన్ ప్రొజెక్షన్ రూల్ అన్నాడు అనుకో ఈ 3కి ఏదైనా రాయాలి. ఓకే, సి వాట్ ఈస్ ప్రొజెక్షన్ రూల్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఏ ఈక్వల్స్ టు ఏ తర్వాత వచ్చేది బి. ఓకేనా, కాస్ సి సేమ్ సైడ్ సేమ్ యాంగిల్ ఉన్నాయి. ఇక్కడ కాసులు ఉండేది యాంగిల్, మామూలు ఉండేది స్మాల్ ఏబిసి ఏంటి సైడ్స్, క్యాపిటల్ ఏబిసి ఏంటి యాంగిల్స్. ఓకేనా రైట్. సో ఏ ఈక్వల్స్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి, రివర్స్ అయితే అంతే. ఓకేనా, ఏ ఈక్వల్స్ టు అన్నప్పుడు బిసిలు వస్తాయి, బి ఇంటూ కాస్ యాంగిల్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి. ఓకేనా, 2 కాస్లే కాకపోతే ఇంటర్చేంజ్ అయితే. ఓకే రైట్, సి కాస్ బి ప్లస్ బి కాస్ సి రాసినా పర్వాలేదు, ఎక్కువ రాసినా ఏం కాదు. అట్లాగే బి ఈక్వల్స్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, బి ఈక్వల్స్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి. చూడండి ఏ ఇక్కడ సి అనేది ఏమైంది యాంగిల్ అయింది, మళ్ళీ ఏ అనేది ఏమైంది సైడ్ అయింది. అట్లాగే సి ఈక్వల్స్ టు కూడా సి తర్వాత వచ్చేది ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. దిస్ ఇస్ ద ప్రొజెక్షన్ రూల్. ఓకే రైట్. నెక్స్ట్ లా ఆఫ్ టాంజెంట్స్ లేదా నేపియర్ రూల్ అని కూడా అంటాం. నేపియర్ రూల్. Okay, in any triangle ABC, see here a minus b by a plus b equals to tan of, ఇక్కడ ఏవైతే సైడ్స్ డిఫరెన్స్ తీసుకున్నాము ఇక్కడ కూడా యాంగిల్ డిఫరెన్స్ అవుతుంది. tan a minus b by 2, a minus b by a plus b equals to tan of a minus b by 2 by tan of a plus b by 2. ఇటువైపు సైడ్స్ ఉన్నాయి, ఇటువైపు యాంగిల్స్ ఉన్నాయి, అంటే అవి సేమ్ బట్ బై 2 వచ్చేసింది. సో a minus b by a plus b equals to what? tan of a minus b by 2 by tan of a plus b by 2. Similarly b minus c by b plus c and c minus a by c plus a. ఓకే, సో వీటిని ఏమంటామంటే నేపియర్ రూల్ అంటాం. స్మాల్ లెటర్స్ అనేది యాంగిల్స్ సార్, అవి స్మాల్ ఏబిసి ఆర్ ద సైడ్స్, క్యాపిటల్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్. ఓకే ఓకే సార్ రైట్. ఇటువైపు సైడ్స్ డిఫరెన్స్ ఆఫ్ సైడ్స్ బై సమ్ ఆఫ్ సైడ్స్ సేమ్ బోత్ అండ్ బీసీ అంతే. సో b minus c by b plus c equals to tan of, ఇక్కడ యాంగిల్స్ ఇక ఏదైనా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ వచ్చింది అంటే యాంగిల్ కదా ఉండేది ఇక. b minus c by 2 by tan of b plus c by 2. ఓకే, సిమిలర్లీ ఇది కూడా అంతే. ఓకే రైట్. నెక్స్ట్
సో దీని నుంచే ఇది కూడా వస్తుంది మనకి. చూడండి, tan b మైనస్ సి బై 2 ఈక్వల్స్ టు ఏం రాసాం, b మైనస్ సి బై b ప్లస్ సి కాట్ a బై 2 అని రాసుకున్నాను. చూడండి, ఫ్రమ్ సెకండ్ దీని నుంచి tan b మైనస్ సి బై 2 న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, b మైనస్ సి ఇంటూ b ప్లస్ సి, సరే b మైనస్ సి బై b ప్లస్ సి ఇంటూ tan b ప్లస్ సి కదా. చూడండి, tan of b minus c by 2 equals what you write, b minus c by b plus c into ఏమవుతుంది, tan of b plus c by 2 అవుతుంది. ఇది పైకి వెళ్తుంది కాబట్టి. ఓకే రైట్. మరి tan of b plus c by 2 అనేది cot a by 2 ఎట్లా మారింది సార్ అంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత నాను 180 degrees. 90 కదా, 90 degrees. 180 సార్. 180. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ వాట్ 180. ఇప్పుడు మొత్తం బై 2 చేయండి, a బై 2 ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్స్ ఏమవుతుంది 90 కాదా 90. ఇప్పుడు ఈ b ప్లస్ c బై 2 ఈక్వల్స్ ఏం రాయొచ్చు 90 మైనస్ a బై 2 అని రాయాలి కదా. ఓకే సార్. ఇప్పుడు దీని ప్లేస్ లో 90 మైనస్ a బై 2 అని కనుక రాసినట్లయితే tan ఆఫ్ 90 మైనస్ a బై 2 ఏమైతుందా కాట్ a బై 2, అందుకే కాట్ a బై 2 వచ్చింది చూడండి. ఓకే రైట్, అంటే దీని నుంచే ఇవి వచ్చినాయి అంతే. సో tan b మైనస్ c బై 2 ఈక్వల్స్ టు వాట్, b మైనస్ c బై b ప్లస్ c ఇంటూ bc కాకుండా మిగిలిన యాంగిల్ కాట్ a బై 2. tan c మైనస్ a బై 2 ఈక్వల్స్ టు వాట్, c మైనస్ a బై c ప్లస్ a, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది, ఇది a, c మైనస్ a బై c ప్లస్ b అని రాసిన c ప్లస్ a అది. ఓకే, c ప్లస్ a cot b by 2. అట్లాగే tan a minus b by 2 equals to what, a minus b by a plus b into cot b by 2. ab కాకుండా మిగిలిన యాంగిల్స్ వస్తుంది అనమాట అంతే. ఓకే రైట్, రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఓకే, కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది దీని నుంచి. అండ్ ఈ ఫార్ములాస్ మనకు గుర్తుకుంటేనే ఎండ్ ఎగ్జామ్ అంటున్నా, లాస్ట్ యూనిట్ లో మనకు లాంగ్ క్వశ్చన్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఆల్రెడీ మనం ఏమన్నాం, ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాం కదా. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ABC. సైడ్ యాంగిల్స్, త్రీ యాంగిల్స్ మనం ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటాం. అయితే ఏం చేస్తారంటే ఈ 6 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మొత్తం 6 ఎలిమెంట్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 6 ఎలిమెంట్స్ సపోజ్ ఎనీ 3 or 4 గివెన్, ఓకేనా, ఏమైనా ఏ బి ఇస్తాడు, లేదంటే దానికి సంబంధించిన క్యాపిటల్ ఏనో క్యాపిటల్ బియో ఏదో ఒకటి ఇస్తాడు ఇలా. ఓకేనా, 2 సైడ్స్ కావచ్చు, ఒక యాంగిల్ కావచ్చు, లేదా 2 యాంగిల్స్ ఒక్క సైడ్, ఏదో ఈ విధంగా ఇచ్చేసి మిగిలిన వాటిని కనుక్కోమంటాడు. ఓకేనా, సపోజ్ ఏ బి అండ్ క్యాపిటల్ బి ఇచ్చాడు అనుకోండి, we have to find capital A, capital C, small c కనుక్కోవాలి మనం by using these formulas. ఎట్లా కనుక్కోవాలి, by using these formulas. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ బి ఇచ్చాడు అనుకుందాం. స్మాల్ ఏ తెలుసు, స్మాల్ బి తెలుసు, క్యాపిటల్ బి తెలుసు. ఇప్పుడు క్యాపిటల్ ఏ కనుక్కోవాలి, సి కనుక్కోవాలి. సార్ ఇప్పుడు బి వాల్యూ కనుక్కోవద్దా సార్? ఫస్ట్ విను, స్మాల్ ఏ తెలుసు, స్మాల్ బి తెలుసు, క్యాపిటల్ బి తెలుసు కదా. ఫస్ట్ సైన్ రూల్ నుంచి ఏం కనుక్కోవచ్చు, ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి కదా నాన్న. ఫ్రమ్ ద సైన్ రూల్ ఏ తెలుసు, బి తెలుసు, క్యాపిటల్ బి తెలుసు. ఇవి 3 నోన్ వాల్యూస్ కాబట్టి దీన్ని కనుక్కోలేమే కదా. ఈ 3 నుంచి యాంగిల్ ఏ వచ్చిందా లేదా, యాంగిల్ ఏ వచ్చిన తర్వాత యాంగిల్ ఏ తెలుసు, యాంగిల్ బి తెలుసు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇస్ 180 కాబట్టి ఆటోమేటిక్ గా సి వస్తుందా రాదా? వస్తుంది సార్. అంటే సి వచ్చేసింది చూడండి, ఏ వచ్చింది, సి వచ్చింది, ఇక మనకు కావాల్సింది ఒక సి అంతే. ఆ సి కొరకు మళ్ళీ సైన్ రూల్ యూజ్ చేయి. ఓకేనా, యూజ్ అగైన్ సైన్ రూల్. సో అంతే కదా.
బి బై సైన్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ సి రాయి, లేకపోతే ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు సి బై సైన్ సి రాయి. తెలియంది ఉండాలి, ఒకటి తెలిసింది ఉండాలి. సో దెన్ వి గెట్ సి అన్నమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి లాంగ్ క్వశ్చన్ కింద వస్తాయి. అంటే మనకి ఏం గుర్తుకుండాలి, ఇక్కడ ఉన్నటువంటి సైన్ రూల్, కొసైన్ రూల్, ప్రొజెక్షన్ రూల్ ఇవి తెలిసినట్లయితే వి గెట్ ద రిమైనింగ్ అనమాట. ఓకేనా, ఏవైనా 3 ఇస్తాడు మనకి, ఇంకో 3 కనుక్కోమంటాడు. ఓకే రైట్. సో అది మనకి ఎండ్, మన లాస్ట్ యూనిట్ లో ఉంటది అది, ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడే పెట్టకుండా దాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టాడు అంతే ఆ ప్రాబ్లమ్స్. ఓకే రైట్. కంపల్సరీ ఇక్కడ మనకు అది తెలవాలి అంటే ఇవి తెలవాలి ఫస్ట్, ఇవి గుర్తుకుంటేనే అది వస్తుంది. రైట్. మళ్ళీ దీని నుంచి ఏమి ఇస్తాడంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ దీని మీద సింపుల్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ అన్నాడు. సి సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్స్ టు ఎస్ బై ఆర్ అని ప్రూవ్ చేయాలి. యూ టేక్ ఎల్హెచ్ఎస్ అండ్ ప్రూవ్ దట్ ఆర్హెచ్ఎస్. సి ఎల్హెచ్ఎస్ కనుక తీసుకున్నట్లయితే సైన్ ఏ, ఫ్రమ్ సైన్ రూల్ వాట్ ఈస్ సైన్ ఏ, వి నో దట్ ఏ బై 2r అని రాసుకుంటాం. ఓకే, ఫ్రమ్ సైన్ రూల్ వాట్ ఈస్ సైన్ ఏ బై 2r ప్లస్ వాట్ ఈస్ సైన్ బి, b by 2r, b by 2r, c by 2r, by 2r. All denominators are same. So what is the LCM? 2r. 2r. What is the numerator now? a plus b plus What is a plus b a plus? plus 180 by 2r. 5 by 2r. S by 2s nana. A plus b 2s, 2s, 2s. 2s by 2r. 2 cancel. What is the S answer? by r. s by r. చూడండి. ఓకేనా, అంటే ఇది మనం ఈ ప్రాబ్లం చేయగలగాలి అంటే మనకు ఫస్ట్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి అంతే. అన్ని ఫార్ములాస్ తెలుసున్నట్లయితే మనం ఈజీగా చేయగలం. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సింపుల్ గా అందులోనే కొంచెం తేడాతో రాసిండు, కాకపోతే ఇక్కడ సమ్మేషన్ యూజ్ చేసిండు. సమ్మేషన్ ఆఫ్ సైన్ ఏ బై ఏ ఈక్వల్స్ టు 3 by 2r అన్నాడు. రైట్. సమ్మేషన్ ఎలిమినేట్ చేస్తే ఏమైతుందంటే మిగిలిన యాంగిల్స్ మిగిలిన సైడ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సి LCM, LHS is what? Summation sin A by A. If you remove the summation, we have to write first what is given sin A by A plus summation అంటే సమ్ ఆఫ్ 3. ఇక్కడ ఎన్ని ఉంటాయి? ABC అని చెప్పాను కదా. ఏ తర్వాత వచ్చేది sin B by B plus sin C by C. ఓకేనా. sin A by A plus sin B by B plus sin C by C. ఓకే. వాట్ ఈస్ sin A by A? ఇంత ముందే రాసుకున్నాం. sin A ఈక్వల్స్ టు A by 2r. ఇక్కడ రాసుకున్నాం sin A ఈక్వల్స్ టు by 2r. sin A by A 8 ఇస్తే ఏమైతుంది? 1 by 2r. 1 by 2r. A by sin A అంటే 2r నానా. sin A by A ఏమైతుంది? 1 by 2r. 1 by 2r. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 1 by 2r అగైన్ ప్లస్ 1 by 2r 1 by 2r 1 by 2r. 3 by 2r. 2r plus 1 by 2r is what? 3 by 2r. Right. So it is the answer. Okay. Right. ఇక్కడ సమ్మేషన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సమ్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇక్కడ A by A అంటే A తర్వాత B వస్తుంది, B తర్వాత C వస్తుంది. స్మాల్ లో అయితే స్మాల్ A తర్వాత స్మాల్ B తర్వాత స్మాల్ C. సమ్మేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ప్లస్ అన్నమాట. సమ్ ఆఫ్ 3 ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్. సమ్మేషన్ ఆఫ్ 2bc cos A is equals to A square plus B square plus C square అని చూపించమంటున్నాడు. సమ్మేషన్ ఆఫ్ 2bc cos A. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టి సమ్మేషన్ ముందే క్యాన్సిల్ చేయలేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2bc cos A అన్నాడు. cos A from cosine rule what is the formula? cos A equals to
ఏం రాసుకోవచ్చు అని చెప్పిన B square plus C square minus A square by minus a square by 2bc. ఇంకో 2bc క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఏం మిగిలింది? b స్క్వేర్ plus C square minus A square plus c square minus a square. ఇక్కడ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏదైతే అందులో ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇది ఒక టర్మ్. ఇది మొత్తం సమ్మేషన్ అంటే ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. ఎందుకు? a b c 3 ఉంటాయి కాబట్టి. తర్వాత ఈ b తర్వాత వచ్చేది ఏంటి? c కదా, सी स्क्वायर c స్క్వేర్. c प्लस ए स्क्वायर बेटा आन कर चली ओला తీసుకోండి సార్. అన్ని ఇక్కడ ఇదంతా ఒక టర్మ్ అన్నట్టు. ఉంది సార్, ఇదంతా ఈ సింప్లిఫికేషన్ మాకు తోటి కాదు. కానీ ఏం చెప్పారంటే ఈ 2bc కాసే ఉంది కదా సార్, ఫస్ట్ 2bc కాసే రాసుకుందాం. ఇట్లా ఎన్ని ఉండాలి? 3 ఉండాలి కదా, ఒకటి వచ్చింది. తర్వాత b తర్వాత c. सी